హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో అండి. షేప్ బెల్ట్ అనేది చాలా రకాలుగా కుడుతుంటారు. వాటిల్లో నేను ఈజీగా కుట్టుకునే 2 షేప్ బెల్ట్ లోడింగ్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెవి ఖుషి వాళ్ళు. ఈరోజు వీడియో వచ్చేసి షేప్ బెల్ట్ లోడింగ్ అనేది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు. వాటిలో నేను కుట్టే 2 విధాలు ఈజీగా మీరు కుట్టుకోవచ్చు. అది ఎలా కుట్టాలి ఏంటనేది వీడియోలో మీకు చెప్తాను. ఆల్రెడీ నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి పైపింగ్ వేసేసుకొని ఫ్రంట్ డాట్స్ అని వేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా లోడ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మీకు ఇది ఆల్రెడీ ఇది చెప్పేసే ఉంటాను. మనం షేప్ బెల్ట్స్ అనేది ఇట్లా లైన్ 2 ఒక సైడ్ పెట్టుకున్నప్పుడు లైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటే ఇలా డ్రా చేసుకున్నామంటే ఇది ఎటు సైడ్ అయితే కుడతామో ఇది అటు సైడే కుట్టాలి. అలా కుట్టుకోవడం వల్ల మనకి ఇది అనేది రివర్స్ రాకుండా ఉంటుంది షేప్ బెల్ట్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది వచ్చేసి కుట్టేసుకున్నాను. గీత వైపు కుట్టాను కాబట్టి దీన్ని కూడా గీత వైపే కుడుతున్నాను. ఇలాంటి టైలరింగ్ లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. అవి మన ఛానల్లో చాలా ఉంటాయండి, చూడండి. ఇప్పుడు దీన్ని మనం లూజ్ కుట్ పెట్టేసేసుకొని దాన్ని జాయింట్ చేసుకుంటున్నాను. మనకి లైన్ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ వేసేటప్పుడు మనకి ఇక్కడ ఈ షేప్ అనేది ఫ్రంట్ రావాలి, డాట్స్ దగ్గర, అదే ఉక్సులు కాలి పట్టి దగ్గర రావాలి. కాబట్టి అది రివర్స్ అటు ఇటు రాకుండా ఉండటం కోసం ఈ గుర్తులు అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా నేను కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, నేనైతే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ లో ఫస్ట్ మోడల్ అనేది నేను చూపిస్తాను. దీన్ని ఎలా లోడ్ చేసుకోవాలనేది. ఫస్ట్ వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ని మనం పై వైపు రివర్స్ లో ఇలా పెట్టుకోవాలి. అలానే ఇంకోటి మనం కింద మందం కోసం వేసుకోవడానికి నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఈ 2 పీసెస్ ని అడుగు వైపు పెట్టుకోవాలి. చూసారు కదా, మనం మెయిన్ క్లాత్ సైడ్ రివర్స్ ఇటు సైడ్, ఇది ఇటు సైడ్ పెట్టాను. ఇప్పుడు రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. మీకు ఏమైనా వీడియోలో అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు దాని డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఈ షేప్ బెల్ట్ ఇక్కడ ఫ్రంట్ డాట్ ఉంది కదా మనం వేసుకున్నది, దీన్ని కుట్లో పడకూడదు అనమాట. ఇది పడితే మనకి చెస్ట్ అనేది పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఒక సమోసా షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రంట్ కటింగ్ అనేది ఏ షేప్లో అయితే ఉందో సేమ్ అదే షేప్లో కుట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, లైనింగ్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. అలానే ఉల్టా సైడ్ అంటే మనకి పై వైపు కూడా ఇలా కింద కనేసుకుంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ వచ్చేసింది. అంటే ఖర్చు మనకి ఎక్కడ కనిపించదు అనమాట. ఇప్పుడు దీని మీద మనం ఇంకో కుట్టు వేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ వేసేటప్పుడు మట్టి కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డాట్ మట్టికి ఖచ్చితంగా మనకి షేప్ బెల్ట్ అనేది పడకూడదండి. పడిందంటే మనకి చెస్ట్ అనేది పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని మనం కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇక ఇక్కడ చూసారా, ఈ డాట్ అనేది దీంట్లో పడలేదు. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి పట్టేసినట్టు ఉండదు అనమాట. ఇక చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఇప్పుడు కింద ఫోల్డ్ చేసుకోవడానికి మనం ఉక్సులు కాజల్ పట్టి అనేది కొలుచుకోవాలి. దాన్ని బట్టి కింద ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే మనం ఖర్చుకు అటు ఇటు పెడుతూ ఉంటాం కదా, అందుకని దాన్ని కొలుచుకొని దాన్ని బట్టి మనం ఖర్చు అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు మనం ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మాత్రం మనం ఈ మెజర్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ కాకపోతే షేప్ బెల్ట్ క్రాస్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ వస్తే కనుక చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కింద వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక కుట్టు మందం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్కి వేసుకోవాలన్నమాట కుట్టు. మనకి ఎడ్జ్కి వేసుకుంటే ఏంటంటే అది కుట్టు పట్టిలాగా ఉండేసి మనకి స్టిఫ్గా ఆగిద్ది అనమాట చెస్ట్ అనేది.
ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ పెట్టాను కదా, ఈ డాట్ తో కలిపి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా ఎంత నీట్ గా వచ్చిందో. ఎక్కడ కూడా మనకు ఖర్చు కనిపించట్లేదు, చూడటానికి నీట్ గా ఉంది. ఇదే షేప్ బెల్ట్ మరో దానికి ఏ విధంగా వేసుకోవాలి, ఇంకో మోడల్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇంకో పార్ట్ని కూడా నేను సేమ్ ఇదే విధంగా డాట్స్ వేసేసుకుని పైపింగ్ అనేది సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇందాక ఎలా అయితే పెట్టుకున్నామో అలానే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే సేమ్ ఇది పై వైపు పెట్టాను, లైనింగ్ సైడ్ లైనింగ్ అని పెట్టాను. దీన్ని సేమ్ ఇందాక ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో అలానే జాయిన్ చేస్తున్నాను. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చిన్న చిన్న టిప్స్తో వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి. సేమ్ ఇందాక యాస్టీజ్ ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా కుడుతున్నాను. ఇక్కడ జాయింట్ అనేది మాత్రం ఎక్కడ ఏది మారదండి. సేమ్ ఇందాక ఆ షేప్ బెల్ట్ ఎలా అయితే కుట్టామో అలానే కుడతాము. సేమ్ ఇందాకలాగే ఇలా కిందకి అనేది ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని కింద సైడ్ ఇలా కాదు కుట్టేది. ఒకసారి షేప్ బెల్ట్ అనేది మనం ఈ బుక్స్లు కథలు పట్టి కొలుచుకోవాలి కదా, ఒకసారి కొలుచుకుందాం. ఇందాక మనం కుట్టుకున్న దాన్ని బట్టి ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని దీన్ని కరెక్ట్గా పెట్టేసుకుందాం. ఇక్కడికి అనేది మనం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఓన్లీ మనం ఇందాక కుట్టిన షేప్ బెల్ట్ని బట్టికే ఇక్కడ ఉండాలన్నమాట. ఇదంతా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం ఈ షేప్ బెల్ట్ లోపలే ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే టిక్ పెట్టుకున్నామో అక్కడికి నేను మార్క్ చేసేసుకున్నాను కదా, ఇక్కడ నేను కుట్టు వేసుకుంటున్నాను. మీరు ఇలా కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడ పడకుండా. ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు కింద వైపు ఒక కుట్టు వేసుకోవాలి. అంటే ఇందాక మనం డైరెక్ట్గా పెట్టేసి వేసాము, దీన్ని ఫోల్డింగ్లో కుట్టేసుకొని వేసామన్నమాట. ఇప్పుడు కింద వైపు కూడా ఇంకోటి వేస్తున్నాం. ఇదిగోండి చూడండి, ఇందాక షేప్ బెల్ట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఇది కూడా వచ్చింది అనమాట. చూసి ఎక్కడ కూడా ఏది డిఫరెన్స్ అనేది ఏమీ తెలియదండి. కాకపోతే మనం కుట్టే విధానం మనకి ఏది ఈజీ అనిపించిందో దాన్ని మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇదొక టైపు, ఇదొక టైపు. మెయిన్ మనం వేసేటప్పుడు మటుకు ఈ డాట్ మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఓకేనా, చూసి నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ రెండు షేప్ బెల్ట్లో మీకు ఏ మోడల్ ఈజీ అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ సింపుల్గా కుట్టుకోవడం ఎలా అనేది మన ఛానల్లో చాలా ఉంటాయి, చూస్తూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.